గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 2వ తారీఖు నుండి మార్చి 8వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తికరంగా కనపడుతుంది ఈ వారం. అలాగే స్త్రీలకి కూడా కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాహాలు కుదురుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య మైత్రి కలుస్తోంది. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ప్రజల్లో కూడా మీరంటే విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశాలు వెళ్ళే వారికి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా ఆర్థికంగా వృద్ధి, ప్రగతి, విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేయడము, సమాజ సేవ ద్వారా గుర్తింపు పొందడము, కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడము, అలాగే నూతన వ్యాపారాల్లో అనుకూలతలు, ఆర్థికంగా ఇబ్బందులన్నింటి నుంచి బయటపడడము, ముఖ్యమైనటువంటి వ్యవహారాలను కూడా సజావుగా సాగడంతో పాటుగా ఇబ్బందుల నుంచి, వేధింపుల నుంచి బయటపడతారని చెప్పచ్చు. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రయాణాల విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు లేదా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, అలాగే శ్రమకు తగ్గ ఫలితంతో పాటుగా విలువైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేయడము చాలా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి చాలా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీరు తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఆర్థికంగా వృద్ధి కనపడుతోంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందానికి, బట్టలకి, వస్తువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే షేర్లో డబ్బుల్లోనూ లేదా ట్రేడింగ్లో పెట్టినటువంటి డబ్బులు కానీ వృద్ధి అవుతాయి. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా విజయం కనపడుతోంది. అలాగే నూతన వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయడము, ఆభరణాలు కొనుగోలు చేయడము, లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడం బాగా కలిసి వస్తుంది ఈ వారం. మీరు కోరినటువంటి కోరికలు మీకు నెరవేరుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఎదుటివారి యొక్క సమస్యలకి పరిష్కారాన్ని వెతుకుతారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. దూరదృష్టితో ఆలోచిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులని వారం పూర్తవుతాయని చెప్పచ్చు. అప్పులు చాలా శాతం తీరతాయి. ఆర్థికంగా వృద్ధి, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. సమయానికి అవసరాలకి చేతికి డబ్బులు అందుతాయి. ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు అతనికి వెళతాయి. అలాగే నూతన ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి కనపడుతోంది. ఈ వారం ఈ రాశి వారు కూడా అనుకూలంగా ఉంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ధన నష్టము, అలాగే అవమానపు పరిస్థితులు లేదా గొడవలు, తగాదాలు, అలాగే వ్యసన పొరలకి ప్రమాదాలు, అలాగే అనాలోచిత పరమైనటువంటి ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల నష్టం కానీ, లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవ్వడం కానీ, అనారోగ్య సమస్యల ప్రభావం వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ఎవరి చేత ఏ పని చేయించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసినా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడము, అనుకూలించకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. అలాగే చెడు వ్యక్తులతో స్నేహాలు చేయడం వల్ల ఇబ్బందులు, తప్పుడు వ్యక్తుల్ని నమ్మి మోసపోవడాలు, వివాహేతర సంబంధాలు, స్త్రీ పురుష వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి. అలాగే ఈ వారం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా శత్రుపరమైన సమస్యలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి. మీ రహస్యాలు, మీ యొక్క సీక్రెట్స్ బయటికి మాత్రం వెళ్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడము, వ్యామోహాలు పెరగడము, సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని, ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఓర్పు, సహనం లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ ఆలస్యం అవ్వడము, క్రయ విక్రయాలు, లిఖితపూర్వక వ్యవహారాలు, డాక్యుమెంట్ వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అలాగే ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి, ఆహారపరమైనటువంటి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి కనపడుతోందని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు.
కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పచ్చు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు, పథకాలు, సబ్సిడీలు బాగా పొందగలుగుతారు. వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల అనుకున్న పనులన్నీ మీకు పూర్తవుతాయి. అలాగే వ్యాపారంలో డబ్బులకైతే రొటేషన్ ఉండదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. అలాగే పార్ట్ టైం బిజినెస్లు కానీ, పార్ట్ టైం జాబులు కానీ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సొంతంగా ఆలోచించి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యము, అలాగే రుణాలు సమకూరే అవకాశాలు, బ్యాంకు రుణాలు తీరే అవకాశాలు, స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు, ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా ఏ పని ప్రారంభం చేసినా సరే తాపిగా పూర్తవుతుంది, ప్రశాంతంగా పూర్తవుతుంది. గొప్ప గొప్ప నాయకత్వ లక్షణాలు వస్తాయని చెప్పచ్చు. ఆర్థికంగా వృద్ధి కనపడుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి, సెల్ ఫోన్ లాంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా మీరు సంతోషంగా గడుపుతూ ఇతరులను సంతోషపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయాలు. సింహరాశి వారు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. అలాగే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో, ప్రిపరేషన్ విషయంలో శ్రద్ధ పెట్టాలి. అలాగే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. సోదరీమణుల నుంచి ఇబ్బందులు కనపడుతున్నాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకునేటటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానివల్ల మీరు కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి. శక్తికి మించినటువంటి పని చేస్తారు. ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారు. అలాగే అభివృద్ధి గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీలో ఉండేటటువంటి టాలెంట్ని, స్కిల్స్ని బాగా నమ్ముకుంటారని చెప్పచ్చు. ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అయితే సహాయం చేస్తారు. ఎదుటివారికి సేవ చేసుకోవడం బాగా పెరుగుతుంది. మొక్కలు నాటడము, పాడి పంట, వ్యవసాయము, పరిశ్రమల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తారని చెప్పచ్చు. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం పెద్దగా లభించడం లేదు. అనుకున్న కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి. అలాగే ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారని చెప్పచ్చు. స్వల్ప ధరలాభ సూచన అయితే కనపడుతోంది. క్రయ విక్రయాలు అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం ఏదైనా అమ్మినా కొనినా సరే తత్వ జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతుంది. ఈ రాశి వారికి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారు ఈ వారం కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు బాగా సాగుతాయని చెప్పచ్చు. కాకపోతే జాగ్రత్త అవసరం. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడాలు, లిటిగేషన్లో ఉన్న భూములు కొనాలు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్త. ఈ వారం బాగా శ్రమ పడతారు. కాకపోతే అనుకున్నంత ఫలితం అయితే కనపడలేదు. జాగ్రత్త. సమాజంలో ఉన్నటువంటి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా తగ్గుతాయి. మీకు ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించుకోవడం కానీ, వాహనాలు చెడిపోతే రిపేర్లు చేయించుకోవడం కానీ, అలాంటి పెట్టుబడులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం ఉంది. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల, జోదం వల్ల, షేర్లో, బెట్టింగ్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీ పురుష వ్యామోహాలు, వివాదేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనకండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. రాత్రి ప్రయాణాల్లో ఇంకా జాగ్రత్త. వ్యసనపరులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం బంధువులతో చికాకులు, గొడవలు, వివాహాది శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడం, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం, కుటుంబ సభ్యులతో విరోధాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, కోర్టు వివాదాలు వాయిదా పడడంతో పాటుగా దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే వారికి ఇబ్బందులు, అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాలు లేదా రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడాలు, ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, శ్రమ బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి కనపడుతోంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవుతుంది. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ మాటకు విలువ, పట్టింపు బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని పూర్తవుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కీర్తి, పదవులు బాగా పొందగలుగుతారు. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్న అవకాశాలు కానీ, విదేశీ ప్రయత్న అవకాశాలు కానీ వస్తాయి. అలాగే వాహనాలు కానీ, వస్తువులు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేస్తే మీకు కలిసి వస్తుంది. వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. పిల్లలకి మీకు మధ్య రిలేషన్స్ బాగా పెరుగుతాయి. పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి. కోపతాపావేశాలు తగ్గుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది.
అలాగే నీరసము నిస్సత్వాలు తగ్గుతాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. అనుకున్న లక్ష్యాలు తొందరగా పూర్తవుతాయి. తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతోంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా వాళ్ళకి సహాయం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మానసిక ఆనందం కనపడుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. బాగా ప్రిపేర్ అవుతారని చెప్పచ్చు. కోర్టు కేసు నుంచి బయటపడతారు. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము, అదృష్టము, అండర్స్టాండింగ్లు, అనుమానాలు తగ్గడంతో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి. వివాహేతర సంబంధాల సమస్యలు కొలిక్కొస్తాయని చెప్పచ్చు. అలాగే ఎవరితోటి ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎలా పని చేయించుకోవాలో మీకు బాగా అర్థమవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అందరూ మిమ్మల్ని పొగుడుతారు, గుర్తిస్తారు. మీ మాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. స్థిరాస్తి విషయాలు లాభిస్తాయని చెప్పచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే కొంత లాభాలు కనపడుతూ ఉన్నాయి. రుణాలు ఇచ్చినా పుచ్చుకున్నా సరే మీకు కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే ఆర్థికంగా వృద్ధి కనపడుతుంది. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి అనుమతులు లభిస్తాయి. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ పెడతారని చెప్పచ్చు. ఎక్కువ శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేస్తారు. మీ ధైర్యము, మీ సాహసోపేత కూడా వల్ల ఈ వారం అంతా కూడా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏ పని తొందరగా జరగదు. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనైనా గొడవలు పెట్టుకుంటే చికాకులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు, అనవసరమైన ఖర్చులు బాగా కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యాలు, మీరు అనుకున్న ప్రణాళికలు సజావుగా సాగకపోవడము, మీలో నీతి నిజాయితీ ఉన్నా కూడా అవతల వాళ్ళు అపార్థం చేసుకోవడంతో పాటుగా ఆహారపు అలవాట్ల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం విరక్తి ఆలోచనలు, తప్పుడు పనులు, తప్పుడు నిర్ణయాలు, బెట్టింగ్లు, స్కాములు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. షేర్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త, ఖర్చుల విషయంలో జాగ్రత్త. విలువైన వస్తువులు కానీ, ఆస్తులు కానీ కొనుగోలు చేయడం వారం మీకు పెద్దగా కలిసి రాదు. మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి. ఇతరుల యొక్క ఎవరినైతే కనుక మీరు విమర్శిస్తున్నారో వారి వల్ల నష్టము, శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ వారం ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు బాగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే విలువైన వస్తువులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి కాలం వృధా చేసే పనులు చేయడం వల్ల నష్టం కనపడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఈ వారం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా కనపడుతున్నాయి. అలాగే ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. గొడవలు పెట్టుకోకండి. అలాగే ఎవరిని నిందించకండి, తొలనాడకండి, మాట జారకండి. ఎందుకంటే వాటి వల్ల గొడవలు ఉన్నాయి. జాగ్రత్త. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహం కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా అనుకూలిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తవుతుంది. వ్యాపారాల ద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం కనపడుతోంది. కుటుంబంతో ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాడిని కలుస్తారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బాగా కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు. స్త్రీ పురుష వ్యామోహాలు చాలా శాతం తగ్గుతాయి. చక్కని పదవి అధికార యోగ్యతలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని కూడా బాగా పట్టించుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటారు. విహారయాత్రలు చేస్తారు. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే విలువైన వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసుకోవడంలో ఈ వారం బాగా కలిసి వస్తుంది మీకు. కాబట్టి ఈ వారం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. స్త్రీ పురుష వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ప్రేమ వ్యామోహాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు అనుకున్న పనులు సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనపడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో పూర్తవుతుంది.
మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. మీరు అనుకున్నటువంటిది కోరుకున్నది సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎదుటివారిని ఆకట్టుకునేలా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా తొందరగా బయటపడతారు. అలాగే స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతోంది, మిత్రుల ద్వారా అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులైనా సరే బయటపడతారని చెప్పొచ్చు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. జల సంబంధమైన రోగాలు, బయట ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట ఏది పడితే తాకండి, ఏది పడితే తినకండి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం ఇబ్బంది పడతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మిగతా అన్ని పనులను కూడా సకాలంగా అనుకూల పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఏదైనా వివాదాలున్నా గొడవలున్నా పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు అనుకూలిస్తాయి. అందమైన ప్రదేశాలు చూస్తారు. ఎక్కువ సమయం కుటుంబంతో కాలం గడుపుతారు. బాగా ఎక్కువ శ్రమపడి డబ్బులు సంపాదిస్తారు. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు పొందగలుగుతారు. అలాగే నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్తగా ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ అనుకూలిస్తాయి. ఎవరినైనా సరే తొందరగా ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తారు. విదేశీ ఉద్యోగాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉండేవారికి మంచి యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెట్టడం, నీతి నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించడం, అలాగే గొడవల నుంచి బయటపడడము, అలాగే ప్రయోగాత్మకంగా కొన్ని రకాల మంచి పనులు చేయడము, మంచి పేరు తెచ్చుకునే పనులు చేయడము, దీర్ఘకాలిక ఫలితాలిచ్చే పెట్టుబడులు పెట్టడము, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. విందు వినోద సౌఖ్యము, వస్తువులు కానీ వాహనాలు కానీ బట్టలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారం అంతా కూడా ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో పూర్తవుతుంది. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి, ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా మీకు కలిసి వస్తుంది కాబట్టి ఏ పనైనా సరే ఈ వారం సులువుగా మీరు ప్రయత్నం చేయొచ్చు, పూర్తి చేయొచ్చు. అనుకూలంగానే ఉందని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి మేము జాతకాన్ని రాసి ఈ జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో DTP చేయించి ఈ పుస్తకాన్ని ఇలా ప్రింటింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇందులో అన్ని రకాల విషయాలు రాసి ఉంటాయి. మీ జీవితాంతం చదువుకోవచ్చు చక్కగా. అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, అలాగే రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి, నరఘోష ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి నరఘోష యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ నరఘోష యంత్రాన్ని కూడా మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మేము పంపిస్తాం. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, లేదా కుటుంబంలో ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి వాటితోటి ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి, లేదా ఇంట్లో వాస్తు దోషాలు ఉండే అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కాస్త అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక మీ ఇంట్లోనే కాస్త దేవుడికి ఏదైనా పూజాది కార్యక్రమం చేసుకుంటే మీకు బాగుంటుంది. అయితే ఏం చేసుకోవాలన్నట్లయితే కనుక సప్తశనివారాల వ్రతం కానీ లేదా
16 సోమవారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఈ వ్రతాలు చేసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వ్రతాలు మీకు పూజలు దొరకకపోయినా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజ మంత్రాలు కథ అన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క వీడియోలో వస్తాయి. చక్కగా మీ ఇంట్లోనే చక్కగా ఈ వ్రతాలన్నీ కూడా మీరు చేతులతో చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి దైవబలం గ్రహబలం పెరిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ఆ వీడియోలు వినియోగించుకుని మీరు అందరూ కూడా ఇంట్లో పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.